సునీల్ ఆనేరుంది అన్న కానీ ఆనేరుంది నువ్వు కేకే రైట్ కేకే అక్కడ పరిస్థితి చూస్తుంటే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. కాసేపు క్రితమే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఎవరైతే నష్టపోయారో విద్యార్థులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది, మేము పోరాటం చేస్తామంటూ విజయశాంతి చెప్పారు. ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం ఏంటి? ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ తో కావచ్చు, విద్యార్థులతో ఆందోళనలో అడుగులో అడుగై నడుస్తుంది. వాళ్ళ ఆందోళనకు పూర్తిగా బాధ్యతగా వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయన్ రాజేంద్ర రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కలెక్టరేట్ ఎత్తుత ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి టీపీసీసీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా నాటి క్రోడీకరించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యం లోపల ముందుగానే కాంగ్రెస్ కార్యకర్తలను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున అంబకొండలో ఉన్నటువంటి ఏకశిలా పార్క్ వద్ద మోహరించారు. ఏకశిలా పార్క్ వద్ద మోహరించి వీళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వాళ్ళందరినీ కూడా ప్రతిఘటించారు. ప్రతిఘటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడానే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు ఒక అప్పీల్ కూడా చేశారు. శాంతియుతంగా మేము ఆందోళన నిమిత్తం కలెక్టరేట్ కు సంబంధించి కలెక్టరేట్ ఆవరణ లోపల చాలా ప్రశాంతంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులు వినలేదు. పెద్ద ఎత్తున ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో నేతృత్వం లోపల కాంగ్రెస్ కార్యకర్తలను కొద్దిసేపటి క్రితమే విజయశాంతితో సహా ముఖ్యమైనటువంటి నేతలను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత దుబ్బ శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రజాస్వామ్యయుతంగా మీరు ఆందోళన చేస్తున్నామని అనుకుంటున్నారు, మరి మీకు సంబంధించినటువంటి ఆందోళన పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఎట్లా ఉంది? ఈ రోజు కావాలని పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఈ ఉద్యమాన్ని నీరుగాల్చాలని చెప్పిన లక్ష్యంతో ఈ రోజు ఈ ఉద్యమాన్ని అంచాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపడతా ఉంది. పోలీస్ యంత్రాంగానికి కావాలని చేసే ఉద్దేశం కాదు, కావాలని వాళ్ళ మీద నిర్బంధం పెట్టాలని చెప్పిన లక్ష్యంతో పోలీసులను రెచ్చగొట్టి ఈ ఉద్యమాన్ని అంచాలని పని చూస్తుంది. ఈ ఉద్యమాన్ని అనిస్తే మాత్రం రేపు రాబోకాలం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా పోవడం కొనసాగుతుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడే కొంతమంది మహిళలకు సంబంధించినటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయించి మమ్మల్ని కుక్కల గదికి వెళ్తాడా? ఈ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే మా అందరూ లేకుండా అయిందా? వాళ్ళ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే ఆయన పట్టింపు లేదా? ఆయన పిల్లలు అవుతారు, దానికి ఎవరి బాధ్యత? ఆయన పిల్లలు అవుతారు. తల్లిదండ్రి చిన్నప్పటి ఒక్క పోలిసిన కానుండి వాళ్ళు పెద్దగా తల్లిదండ్రులు చదువుకున్నారు. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు పెట్టే రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఏంటి దానికి? ఏంటిది? కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే మీడియాతో మాట్లాడుతున్నటువంటి కార్యకర్తలను కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎంబాడి రవీందర్ మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు. రవీందర్ గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళన పట్ల ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఎట్లా ఉంది? ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వం ఒక చేతగానటువంటి ఆర్గనైజేషన్ అప్పచెప్పి 20 నిండు ప్రాణాలు బరిగొనడమే కాకుండా 5 రోజుల వరకు ముఖ్యమంత్రి స్పందించకుండా మరి ఇంటర్ విద్యార్థులు అందరూ ఆత్మహత్య చేసుకునే విధంగా చేసినటువంటి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి చనిపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా వారం రోజుల్లో వచ్చేటువంటి 10వ తరగతి మరి ఫలితాలలో కూడా ఇదే విధమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ యొక్క నిండు జీవితాన్ని మరి బలి చేసుకోవద్దు. ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ కావచ్చు, కానీ మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. వ్యవస్థాపరమైనటువంటి లోపాలపైన ముఖ్యమంత్రి గారు సమీక్ష జరిపారు. ఎవరైతే అధికారులు ఉన్నారో చాలా స్ట్రిక్ట్ గా కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఒక నిర్దిష్టమైనటువంటి డిమాండ్ ఏం చేస్తారు? అంటే ఏం చేస్తే ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఒక నిర్దిష్టమైనటువంటిది చేయకుండా ఆందోళన వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ముఖ్యమంత్రి గారు 5 రోజుల తర్వాత దీని మీద స్పందించడం జరిగింది. మొన్న ఎన్నికలు జరగక ముందుకు ఒక వ్యక్తికి ఒక భూమి సమస్య వచ్చిందనగానే వెంటనే ఫోన్లో స్పందించి ఆ వ్యక్తి యొక్క సమస్యను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యనే స్పందించినప్పుడు 20 మంది మరి ఆత్మాహుతి చేసుకున్న 20 మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా
వాళ్ళ గురించి స్పందించడానికి ఈ ముఖ్యమంత్రికి టైం దొరకలేదా? 5 రోజుల వరకు 20 మందిని ఆత్మహత్య చేసుకునేంత వరకు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారి స్నేహితుడికి ఈ కట్టబెట్టి ఆర్గనైజేషన్ని గ్లోబరిన్ అనే సంస్థ మరి కేటీఆర్ స్నేహితుడికి కట్టబెట్టి ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరు ఓట్ల కోసం తప్పితే ప్రజలకు సేవ చేయడానికి లేరు. ఇది మహిళా కార్యకర్తలు కూడా ఈడ్చుకెళ్లారు. చెప్పండి. ఓట్లేస్తేనే కదా మహిళలు ఓట్లేస్తేనే కదా గెలిచేది. ఇప్పుడు మేము లేనిది అయితే వాళ్ళు గెలవరు కదా. మరి ఇది జరుగుతుంటే ఇలా జరుగుతుంటే కొంచెం కూడా పట్టించుకోకుండా ఎట్లుండే చెప్పండి. ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను ఉద్యోగాలు ఇస్తా, నేను విద్యార్థులను చూస్తా, నేను అందరినీ కాపాడుకుంటాను. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల ప్రాణాలు ఇస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను చెప్తానా, ఒక్క విద్యార్థికి ఇప్పుడు నేను ఆడగలిగితే మా మహిళల మొత్తంగా కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం చాలా ఆందోళనగా ఉద్వేగభరితంగా పోలీసుల పైన కొంత ఉద్వేగభరితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడున్నా మొత్తంగా ఈ ఆందోళనలతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలతో మాత్రం వరంగల్ అంతా కూడా హన్మకొండ అంతా కూడా అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ బలగాలంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయశాంతితో సహా మాజీ మంత్రి కొండా సురేఖను, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డితో సహా ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి సుబేదారి పిఎస్కి తీసుకెళ్లారు. నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ తోటి హన్మకొండలో ఉన్నటువంటి ఏకశిలా పార్క్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సంబంధించి వరంగల్ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి.